హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే, మొన్న ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు 3 మ్యాంగోస్ అయితే మిగిలిపోయాయి. సో అందుకని చెప్పి మ్యాంగో పిక్కిల్ పెడదామని చేస్తున్నాను అనమాట. మ్యాంగో పిక్కిల్ అంటే అందరూ పెడతారు కదా, అట్లా రెగ్యులర్ గా పెట్టేది కాకుండా 1 డే 2 డేస్ పర్పస్ లో చేసుకుంటాం కదా, అలా అనమాట. ఇదంతా మనం గీక్కొని పచ్చడి పెట్టుకోవాలి. సో గైస్, మమ్మీ ఉసిలు కదా గిన్నెలో వేసి గిన్నె మిక్స్ చేస్తుంది. అదేంటి అని అనుకుంటున్నా గైస్, మామిడికాయ అది. సో గైస్, ఇట్లా గీక్కున్న మామిడికాయ దాంట్లో నేను కారము, సాల్ట్, ఇంకొంచెం ధనియాల పొడి, గరం మసాలా అవి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎల్లిపాయలు అవి వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటారు, బట్ కరివేపాకు లేకుండా ఇంట్లో, సో ఇవైతే వేసుకున్నాను అనమాట. అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లో ఈ కలిపి పెట్టుకున్న పికిల్ ఉంటది కదా, ఆ పికిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే గైస్, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మా మమ్మీ పెట్టినప్పుడు చాలా సార్లు చూసి ట్రై చేశాను అనమాట. ఇది చిన్న యూట్యూబ్ లో కూడా చూసి చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, పికిల్ అనేది మనకు మ్యాంగోని బట్టి ఉంటది. మ్యాంగో మంచిగా పుల్లగా ఉంటే పికిల్ మంచిగా అవుతుంది అనమాట. అండ్ ఈ ఆయిల్ లో వేయించి పెట్టుకున్న ఆవాలు ఇంకా ధనియాలు ఉంటది కదా, దాన్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా ఆయిల్ లో యాడ్ చేశాను అనమాట లాస్ట్ లో. ఆ తర్వాత ఈ పికిల్ ఇందులో యాడ్ చేశాను. పికిల్ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం పసుపు వేయడం మర్చిపోయాను అనమాట నేను ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, పికిల్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటది. సో గైస్, నేను ఫస్ట్ టైం ఈ పికిల్ ఇట్లా చేసిన అని చెప్పి ఆనందంలో మా మమ్మీకి వీడియో కాల్ చేసి వెంటనే చూపిస్తే మా మమ్మీ కూడా షాక్ అయింది అనమాట. సో మీకు ఎవరికైనా పికిల్ ఇష్టం అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.